నమస్తే ఫ్రెండ్స్. నేను మీ విజేందర్ గూడూరి. ఈరోజు డేట్ తీసుకుంటే 19th మార్చ్ 2026. ఈరోజు టాపిక్ తీసుకుంటే ఒకటి సినిమా సంబంధించిన రివ్యూ తీసుకుందాం. ఈరోజు మనకు 'దురంధర్ ది రివెంజ్' మూవీ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన రివ్యూ ఎలా ఉంది అంటే, ఈ సినిమా ఇంతకుముందు 'దురంధర్ 1'గా రిలీజ్ అయ్యి బంపర్ హిట్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ 'దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2' తీసింది. ఇందులో రణవీర్ సింగ్ హీరోగా ఉన్నాడు. మరి ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన రివ్యూ తీసుకుందాం. ఇది ఓన్లీ సినిమా అభిమానుల కోసం మాత్రమే. సో చిత్రం పేరు తీసుకుంటే 'దురంధర్ ది రివెంజ్'. ఇందులో నటీనటులు రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ అండ్ సారా అర్జున్ తదితరులందరూ కూడా ఇందులో నటించింది. సో దీనికి సంబంధించిన రచన మరియు దర్శకత్వం ఎవరు చేసిందంటే ఆదిత్య ధర్. ఈయన మనకు ఫేమస్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇతను రచించిన ఇంతకుముందు మూవీ ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ 'దురంధర్ 2' పైన ఇంకా ఎక్కువ అంచనాలు ఉన్నాయి అన్నట్టు. సో ఈరోజే మనకు 19th మార్చ్ 2026 ఉగాది రోజు ఈ యొక్క మూవీ రిలీజ్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన విషయం తీసుకుంటే, సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన 'దురంధర్ ది రివెంజ్' ప్రీమియమ్స్తో మనల్ని పలకరించబోతుందట. మరి తొలి భాగంతో పోలిస్తే ఇందులో యాక్షన్ డ్రామా ఎలా ఉంది, తర్వాత ఇందులో మెయిన్ స్టోరీ తీసుకుంటే, పాకిస్తాన్లో స్పైగా అడుగుపెట్టిన హంజా, అంటే ఆ యొక్క క్యారెక్టర్ పేరు హంజా, రణవీర్ సింగ్ క్యారెక్టర్ యొక్క హంజా అక్కడ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అలాగనే దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్ ఎలా ఉంది, అంటే ప్రేక్షకులు ఆయన యొక్క సినిమాపై పెట్టుకున్న ఈ భారీ అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా అన్నది ఒకసారి చూసుకుంటే, ఆపరేషన్ దురంధర్లో భాగంగా జస్కిరాత్ సింగ్ తన పేరును హంజా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో యాక్టర్గా మనకు రణవీర్ సింగ్గా ఉన్నాడు. ఆయన మొదటి పేరు జస్కిరాత్ సింగ్. ఆ పేరును మార్చుకొని ఒక స్కై అంటే ఏజెంట్గా పాకిస్తాన్కు వెళ్తాడు. అక్కడ లారీ పట్టణంలోని బలోచ్ తెగ నాయకుడు రెహమాత్ డెకాయిత్, అంటే ఆ యొక్క క్యారెక్టర్ని అక్షయ్ ఖన్నా పోషించిండు. ఆయన్ను పోరుతోటే చంపేస్తాడు. అదే అదనుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు లారీకి తనని తాను కింగ్గా ప్రకటించుకుంటాడు. అది ఇక్కడ ఏంటంటే, వాళ్ళ యొక్క అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజైర్ బలోచ్ అతడిపై ఎలా పగ తీర్చుకున్నాడు. ఉజైర్ బలోచ్ లారీ పీఠం ఎక్కకుండా మన యొక్క హీరో వేసిన ఎత్తులు ఏంటివి. ఈ క్రమంలో ఎస్పీ, అంటే ఈ ఎస్పీ క్యారెక్టర్ను సంజయ్ దత్ పోషించిండు. ఎస్పీ అస్లాం చౌదరి నుంచి హంజాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది. బడే సాబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకు ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన మేజర్ ఇక్బాల్ను హంజా ఎలా అడ్డుకున్నాడు. హంజా ఇండియన్ గూఢచారి అని తెలిసిన తర్వాత ఇక్బాల్ ఏం చేశాడు. అసలు హంజాగా మారకముందు జస్కిరాత్ సింగ్ అంటే ఆ హీరో యొక్క గతం ఏంటి, అసలు ఎందుకు ఆయన ఆ యొక్క స్పైగా మారాల్సి వచ్చింది. ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం 'దురంధర్ ది రివెంజ్'. అయితే ఇక్కడ దర్శకుడు ఏం చేసిందంటే, ఇప్పటి వరకు వెండి తెరపై ఎన్నో రకాల స్పై యాక్షన్ థ్రిల్లర్లు చూసినాం. ఇక్కడ ఈ యొక్క స్టోరీ మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకున్నాడు. దాంతోపాటు ఇందులో కూడా మనకు ఎక్కువగా ఆసక్తి రేపించే అంశం ఏంటంటే, వరుస హత్యల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీని స్పై ఏజెంట్గా మార్చి శత్రు దేశంలోకి పంపడం అన్నది ఎక్కువగా ఆసక్తి రేగించే అంశం. ఇదే దురంధర్ను ప్రత్యేకంగా నిలిపి
బాక్సాఫీస్ వద్ద విజయ పదంలో నడిపించడానికి దోహదపడ్డది. సో దానికి కొనసాగింపుగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠ, థ్రిల్, యాక్షన్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు ఆదిత్యధర్ సక్సెస్ అయ్యిండు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్లోకెల్లా దురంధర్ 2ని ప్రత్యేకంగా నిలిపిండు. తొలి భాగం మాదిరిగానే పార్ట్ 2ను కూడా చాప్టర్ల వారీగా అరటిపండు ఒలిచినట్టు ప్రేక్షకులకు అందించిండు. పార్ట్ 1కి ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళు దురంధర్ ప్రపంచం, అందులోని పాత్రలు ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళకు సెకండ్ పార్ట్ చాలా సులభంగా అర్థమవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు ఆ సినిమా చూస్తున్నంతసేపు ఇట్టే గ్రహించగలరు. సో ఇందులో మనకు ఆ స్టోరీ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, కానీ అందులో నటించే ఆ యొక్క నటీనటుల యొక్క పాత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తీసుకుంటే, ఇప్పుడు మనకి ఇందులో మొదటగా హీరో క్యారెక్టర్, మనకి హీరో క్యారెక్టర్ ఏ విధంగా చేసిండు చూస్తే, ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టి ర్యాలీ పట్టణాన్ని పాకిస్తాన్ రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎదిగిన ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్రలో రణవీర్ సింగ్ నటన మరో స్థాయి లోపల ఉంది. ఎందుకంటే ఆయన బాడీ ఎలివేషన్స్ కానీ, ఆయన యొక్క మేకప్స్ కానీ, ఆయన యొక్క హీరో స్టైల్ కానీ, ఆయన యొక్క డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఇవన్నీ కూడా రణవీర్ సింగ్ మంచిగా నటిస్తారు. సో ఆయన నటన కూడా ఇంకొక విధంగా ఉన్నదని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ హీరో యొక్క బ్యాక్ స్టోరీలో అమాయకంగా కనిపించిన ఆయన తన కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాల్లో పలికించిన హావభావాలు, ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆ యొక్క సినిమా చూసి ఆ యొక్క ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో రణవీర్ సింగ్ అదరగొట్టిండు. మేజర్ ఇక్బాల్గా ఇంకో క్యారెక్టర్ అర్జున్ రాంపాల్, ఆయన కూడా తన పరిధి మేరకు మంచిగా నటించిండు. ఎస్పి చౌదరిగా సంజయ్ దత్ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసిండు. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్గా మాధవన్ పాత్ర చాలా కీలకం. ఆయన నటన సెటిల్డ్గా ఉంది. దాంతోపాటు సారా అర్జున్ అని చెప్పేసి ఇంకొక పాత్ర ఉంది. ఆ పాత్రకు పెద్దగా ఇందులో ప్రాధాన్యం అయితే ఇచ్చినట్టుగా కనిపించలేదు. ఈ కథలో వినోదం పంచే పాత్ర ఏదైనా ఉందంటే అది జమాల్గా నటించిన రాకేష్ బేడి. అంటే ఈయన తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడికి మంచి కామెడీ, చక్కటి వినోదాన్ని పంచిండ్రు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పరిధి మేరకు అయితే నటించారు. ఈ సినిమా సాంకేతికంగా చాలా బాగుంది. సచ్దేవ్ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్గా తీసింది. ల్యారీ పట్టణం సహా పాకిస్తాన్ను తలపించేలా వికాస్ నౌలక సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే దీని లోపల చిన్న మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ ఇంటర్వెల్కి ముందు వచ్చి అంటే సినిమా ప్రథమార్థం కొంచెం సాగదీతగా అనిపించింది. అందులోపల కొన్ని సన్నివేశాలని ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత బాగా ఉండేది అని చెప్పేసి ఒక చిన్న టాక్. అంటే ప్రేక్షకులకు సంబంధించిన కొంచెం విలువైన సమయం మిగిలి ఉండేది. దర్శకుడు ఆదిత్యధర్ ఇండియన్ బాక్సాఫీస్కు తెలిసిన పాఠాన్నే ఇంకా సరికొత్తగా ఆయన యొక్క వేలో చెప్పిండు. ఇక స్పై కథను లార్జర్ దెన్ లైన్ కథగా తీర్చిది ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించవచ్చని ఈయన నిరూపించింది. సో ఈ సినిమాకి సంబంధించిన బలాలు చూసుకుంటే రణవీర్ సింగ్ ఇతర నటీనటులు వాళ్ళ యొక్క నటనతోటి మెప్పించిండ్రు. రెండోది ఏంటంటే కథ మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. దాంతోపాటు సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సినిమాకి సంబంధించిన దర్శకత్వం మనకు తెలుసు. ఆల్రెడీ దర్శకునికి పేరు చెప్పిన మనం ఆదిత్యధర్ దర్శకత్వం లోపల ఈ సినిమా చాలా బాగుంది. ఇంకొకటి సాంకేతిక బృందం యొక్క పనితీరు.
ఇవన్నిటిని కూడా ఈ సినిమాని ఇంకొక లెవెల్లో నిలబెట్టినాయి. చివరగా ఏం చెప్పొచ్చంటే 'దురంధర్ ది రివెంజ్ అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్‌గా' చెప్పొచ్చు. దీనితో పాటు ఈ సినిమా పైన మన యొక్క తెలుగు నటులు ఒక ఇద్దరు వాళ్ళ యొక్క రివ్యూస్ ఇచ్చిర్రు. అంటే ఏ విధంగా ఉంది సినిమా, ఇది బాగుందా లేదా అనే ఒక రివ్యూస్ కూడా ఇచ్చేసిళ్ళు. ఆ రివ్యూస్‌లో ఇచ్చిన దాంట్లోపల మనకు మొదటగా రీసెంట్‌గానే మ్యారేజ్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఏమన్నాడు ఈ యొక్క సినిమా గురించి చూద్దాం. 'దురంధర్ 2' చూసిన వారంతా అంటే ఆయన యొక్క రివ్యూ తీసుకుంటే, భారతీయ సినీ రంగంలో ఈ సినిమా ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది. ఇందులో భాగమైన వాళ్ళందరికీ అభినందనలు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, భారత్ మాతాకి జై అని విజయ్ దేవరకొండ రివ్యూ ఇస్తా ఉన్నాడు. దాంతోపాటు మనకు 'పుష్ప 2' అల్లు అర్జున్ ఆయన యొక్క రివ్యూ ఏ విధంగా ఇస్తున్నాడో చూద్దాం. 'దురంధర్ 2' చూశాను. దేశభక్తిని చాలా స్టైలిష్‌గా చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంది ఈ చిత్రం. సినిమాలో చప్పట్లు కొట్టించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పిండు. ఒక్క మాటలో చెప్పంటే ఇదొక పెద్ద బ్లాస్ట్ అని చెప్తా ఉన్నాడు. నా సోదరుడు రణవీర్ సింగ్ లాంటి అద్భుతమైన నటుడు మన దేశంలో ఉండడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో రణవీర్ ఫైర్ అనే పదానికి నిర్వచనం ఏంటో చూపించిండు. అలాగే మాధవన్తో పాటు మిగిలిన నటీనటులు అందరూ కూడా అదరగొట్టిండ్లు. ఆదిత్యాధర్ ప్రతిభ ఆశ్చర్యపరుస్తోంది. అంత టాలెంటెడ్ దర్శకుడు భారత్లో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పేసి అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. దానితో పాటు బుక్ మై షోలో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ తీసుకుంటే మనకు 9.4/10గా ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన ఈ యొక్క రివ్యూ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.